హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు అయితే నేను మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే రాజ్మా మసాలా కర్రీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్టీ. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. మీకు నెయ్యి వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 2 యాలకులు, ఒక 2 లవంగాలు వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ మొత్తం పచ్చివాసన పోయి మొత్తం రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూసారా, ఇక్కడ కొంచెం ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలపాలి. తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు టమాటాలని తీసుకొని ముక్కలా కట్ చేసి ఇలా ప్యూరీ చేసా. ఈ ప్యూరీ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని అంతా ఒకసారి కలపాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఈ కారం ఈ టమాటా ప్యూరీకి పట్టేలాగా కలపాలి. ఇది ఇలాగ మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. నెక్స్ట్ ఈ 10 నిమిషాల తర్వాత మనకు కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. చూసారా, ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, ఒక 1/4 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని కలపాలి. ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించాలి. ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించాలి. చూసారా, ఒక 10 నిమిషాల తర్వాత మనకైతే ఇక్కడ ఆయిల్ అనేది పైకి రావడం జరిగింది. ఇలా పైకి ఆయిల్ అనేది వస్తే ఇక్కడ టమాటా అనేది మంచిగా ఉడికిపోయిందని అర్థం. ఇక్కడ నేనైతే రాజ్మాని ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసుకొని దాంతో ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిపోయిన ఈ టమాటా ప్యూరీలో ఈ రాజ్మాని ఇందులో వేసేస్తున్నా. ఈ రాజ్మా వేసిన తర్వాత అంతా ఒకసారి ఈ మసాలా ఈ రాజ్మాకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలిపేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసా. ఇలా అంతా ఒకసారి కలుపుకొని మరొక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. సో ఒక 15 మినిట్స్ తర్వాత చూసారా, మనకైతే ఇక కర్రీ చక్కగా ఉడికిపోయింది. ఇలా అంతా ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే మసాలా రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి ఎంత బాగుంటుందో, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్